ఆషాఢ మాసంలో గోరింటాకు ఎంత ప్రత్యేకత అందరికీ తెలిసిందే కదండీ! చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర దాకా అందరూ గోరింటాకు పెట్టుకుంటారు ఆడవాళ్ళందరూ. అలాగే నేను గోరింటాకు పెట్టుకుందామని అనుకున్నాను. కానీ ఇంకా తీసుకొచ్చుకోలేదు. కానీ మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో చెట్టుంది. నేను అడగకుండానే అంటే తనే ముందు అందరూ కోసుకుంటున్నారు అయిపోతుందని చెప్పి తనే కోసి పంపింది. పాపం తను ఫ్రెష్ ఆకే పంపించిందండి. నేనే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఆ నెక్స్ట్ డే రోజు ఇలా అన్నీ శుభ్రం చేసుకొని అంటే చిన్న చిన్నవి అవి వేస్ట్ ఉంది గదా! వేస్ట్ అంతా తీసేసి ఆకులన్నీ శుభ్రం చేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇక దానికి సరిపడా అంటే కొంచెం చింతపండు, కొంచెం మజ్జిగలాగా వేసి చేశాను. ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే. కొత్తగా నేను చెప్పేదేముంది. అయితే ఇక్కడ విశేషం ఏందంటే గోరింటాకు పెట్టుకుంటున్నంత సేపు నాకు మా ఆడపడుచు బాగా గుర్తొచ్చారు. నాకు 6గురు ఆడపడుచులు గదా! దాంట్లో ఇప్పుడు నాకు గోరింటాకు పంపించింది 4 ఆడపడుచు. 4 ఆడపడుచు, పెద్ద ఆడపడుచు వాళ్ళు ఇక్కడే దగ్గరలో ఉంటారు. ఇక ఐదో ఆడపడుచు వచ్చేసి, రెండో ఆడపడుచు వచ్చేసి నర్సరావుపేటలో ఉంటారనమాట. సో, నాకు తను బాగా గుర్తొచ్చిందనమాట. ఎందుకంటే గోరింటాకంటే తనకి చాలా ఇష్టం. ఎవరో అంటే ఐదో ఆమండి. తనకి చాలా ఇష్టమనమాట గోరింటాకు. తను పెట్టుకున్నాక కాళ్ళకి, చేతులకి పెట్టుకున్నాకే కానీ మిగతా వాళ్ళకివ్వదనమాట. సో, అంత ఇష్టమనమాట తనకి గోరింటాకంటే. ఆ గోరింటాకు పెట్టుకున్న మరుసటి రోజైతే తను ఇంట్లో ఏ పని గూడా పట్టుకోదు. అంట్లు కానీ, బట్టలు కానీ అసలు ముట్టుకునేదే కాదు. మాది జాయింట్ ఫ్యామిలీ కదా అంతకుముందు. అప్పుడప్పుడు మనం కొన్ని పనులు చేసుకుంటుంటే మనకు అంతకుముందు జరిగినవన్నీ అలా గుర్తొస్తుంటే, అవి తలుచుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఒక పక్క బాధగా గూడా ఉంటుంది. అందరిని మిస్ అవుతున్నామని. మా అమ్మాయి కూడా హైదరాబాద్‌లో ఉండటం వల్ల మా అమ్మాయిని గూడా చాలా మిస్ అవుతున్నా. ఇదేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే ఈ లైక్ వల్ల మోటివేషన్ అవుతుంది మరెన్నో వీడియోలు మేము తీయటానికి. అలాగే మన ఛానల్ చూస్తున్న వారెవరైనా ఫస్ట్ టైమ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.